ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్ ఫోర్స్ ఇది నేను గత 2-3 రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ డెసిషన్ తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గురుకులాల్లో వరుస ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దాని వెనకాల ఆర్ఎస్పీ ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీ ఉందా, లేకపోతే కొంతమంది ఆర్ఎస్పీ సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పుడు కొన్ని వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా నేను నిన్న చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలోనే చాలామందికి కూడా అనుమానాలు వెలువెత్తున్నాయి గురుకుల. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం కరెంటు విషయంలో ఇబ్బందులు పెట్టింది ఎవరైనా అంటే కృత్రిమంగా ఆ కరెంటు పోయే విధంగా ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే చూడండి, కాంగ్రెస్ రాగానే కరెంట్లు పోతూ ఉన్నాయి, కాంగ్రెస్ రాగానే వాటర్, హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ అయింది, వాటర్ కూడా రావట్లేదు, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కరెంటు ఆ విధంగా పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని నీచమైనటువంటి పనులు. అదేవిధంగా వాటర్ కూడా, ఇది హైదరాబాద్ వాటర్ వర్క్స్లో కూడా వాళ్ళు కొన్ని పనులు చేయడం జరిగింది, నీచమైన పనులు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు, కొంతమంది ఎల్బోర్డ్ పెట్టుకొని మధ్యలో ట్రాఫిక్ దగ్గర అయినట్టు సందర్భాలు, అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కృత్రిమంగా చేసినటువంటి ఆ విషయాలు తప్ప వేరే కాదు. అందుకే ప్రతిసారి కూడా లగచర్ల ఘటన అది బీఆర్ఎస్ పార్టీ యొక్క మోసమే. ఈరోజు దిలావర్పూర్ ఘటన అది బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసమే. ఇప్పుడు గురుకులాల ఘటన వెనుక కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్పీ ఉన్నాడా అనేటువంటి అనుమానాలు మాకు కలుగుతూ ఉన్నాయి. దీనిపైన కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు టాస్క్ ఫోర్స్ పెట్టిరు. టాస్క్ ఫోర్స్ పెట్టడమే కాకుండా ఇమీడియట్గా ఎక్కడెక్కడ అన్ని స్కూళ్ళల్లో తిరిగి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు, ఏది ఫుడ్ కిచెన్ ఏ విధంగా ఉంది, కిచెన్ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ విధమైన ఫుడ్ పెడతా ఉన్నారు, ఎవరు వండుతూ ఉన్నారు, వారు పాటిస్తున్న నిబంధనలు ఏంటి అనేటువంటి కోణంలో ఈరోజు ఖచ్చితంగా ఆ టాస్క్ ఫోర్స్ అనేది ఆ దిశగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు, తనిఖీలు చేపట్టి కారణాలు బాధ్యులను గుర్తించాలని ఆ ప్రభుత్వ ఆదేశం. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, స్కూళ్లలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు, ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, 2 స్కూల్ స్టాఫ్తో ఏర్పాటు, పర్యవేక్షకులుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసర్లు ఉత్తర్వులు జారీ. విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవాలని టీచర్లు, ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్లను తరచూ విజిట్ చేయాలని కలెక్టర్లకు ఆర్డర్. నిర్లక్ష్యం చేసే వాళ్ళను డ్యూటీ నుంచి తొలగిస్తామని హెచ్చరిక అంటూ చూస్తా ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకటే సూచన ఇస్తాను, మీరు కూడా ఒక ఇనిషియేట్ తీసుకోండి. మీరు కూడా ఒకరోజు ఉదయం సడన్గా ఏదో మీ ఖాళీ సమయంలో ఏదైనా సమయంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక స్కూల్ను సడన్గా విజిట్ చేయండి. అది ఆదిలాబాద్లో ఉన్నట్టు స్కూలే కావచ్చు, లేకపోతే నిజామాబాద్లో ఉన్నట్టు స్కూలే కావచ్చు, లేకపోతే వరంగల్లో ఉన్నట్టు స్కూలే కావచ్చు. ఆకస్మిక తనిఖీలు చేయండి. అది కూడా ఎవరికి చెప్పకుండా కేవలం మీరు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఏ స్కూల్కి పోతున్నారు, ఎక్కడికి పోతున్నారు అనేటువంటి చూడకుండా డైరెక్ట్గా ఒకసారి కనుక మీరు ఎంక్వైరీ కనుక ఇన్వెస్టిగేషన్ కనుక చేయగలిగితే, సడన్ ఇన్స్పెక్షన్ కనుక చేయగలిగితే అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా ఈరోజు అలర్ట్ అవుతాయి. అన్ని స్కూళ్ళలో కూడా ఫుడ్కి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఒక్కసారి వెళ్ళమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఒక్కసారి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్ల పరిస్థితి మారుతుంది. దయచేసి ఆ దిశగా ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు. విద్యార్థులను, టీచర్లు, ఆఫీసర్లు కన్నబిడ్డలా చూసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు తరచూ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలని తాను పదే ఆదేశిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ఏమిటని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో కొత్తగా 1000 మంది ఉపాధ్యాయులు నియమించడంతో పాటు విద్యార్థులను డైట్ ఛార్జీలు కూడా పెంచామని సీఎం గుర్తు చేశారు. పేద విద్యార్థుల కోసం తాము అనేకమైనటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన సృష్టించేలా ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అంటూ చూస్తున్నాం. ఇది బాధ్యులు ఎవరో కాదు, ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి కొంతమంది తాబేదారులు అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నిన్న నేను చేసినటువంటి స్టోరీ ఆర్ఎస్పీ కూడా వరకు కూడా పోయిందట. సో ఆయన కూడా ఎవరైనా ఈయన సంగతిని చూడాలని చెప్పేసి వాళ్ళ యొక్క కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. సరే, మీరు ఏమన్నా చేసుకోండి, ఎందుకంటే మీరు వాంటెడ్లీ చేసేటువంటి ఈ గురుకులాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో
దీన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఎండగట్టడం మా యొక్క విధి, మా యొక్క కర్తవ్యం. ఖచ్చితంగా చేస్తాం. మీరు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే మా యొక్క ముఖ్యమైనటువంటి పని తప్ప వేరే పని పెట్టుకోలేదు మేము. గురుకులాలు, స్కూళ్ళు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, సంబంధిత శాఖ హెచ్ఓడి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా ఆఫీసర్ను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. తనిఖీలు చేపట్టి కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఆర్డర్ కూడా ఇచ్చింది. ప్రతి విద్యాసంస్థలో హెడ్ మాస్టర్, 2 సిబ్బందితో ఈ ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది అంటూ చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇప్పటికైనా కానీ సరే, ఇది కొంత ఆ పిల్లలు, ఆ బిడ్డలు చనిపోకముందు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే బాగుండేది. కానీ ఈరోజు చనిపోయిన తర్వాత, అంటే ప్రతిసారి కూడా ఒక డ్యామేజ్ అయిన తర్వాత మనం వాటి నష్ట నివారణ చర్యలు చేపడతా ఉన్నాం. ఇది సరికాదు అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో ఒక డ్యామేజ్ అవుతూ ఉంది, డ్యామేజ్ అయిన తర్వాత మీరు దాన్ని పునరాలోచిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఘటనలు ముందే మీరు కనుక ఆ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి రాబోయేది కాదు. ఎందుకంటే నాకు తెలిసి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదేమో, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ విభాగం సరిగా పనిచేయడం లేదనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కొందరు ఆఫీసర్లు కూడా వాంటెడ్లీ ఈ ప్రభుత్వం డ్యామేజ్ అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నారనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కానీ ఇంటెలిజెన్స్ విభాగం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగం చాలా సరిగా పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా రకాల దారుణాలు జరుగుతూ ఉన్నాయి, అది ఇంటెలిజెన్స్ తెలియకుండా జరుగుతున్నాయి. అదే కదా పెద్ద ప్రాబ్లం. ఇగో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు, హాస్టల్లోని కొందరితో గులాబీ నేతల కుమ్మకు, త్వరలో అన్ని బయటకు వస్తాయి. కుట్రల్లో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే. గ్రామ సభ పెట్టకుండానే అనుమతి ఇచ్చిరు. బీజేపీ మద్దతు ఇచ్చింది. కేసీఆర్ దిలావుపూర్ రా పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుద్దామని సవాలంటూ చూస్తూ ఉన్నాం. సో ఒక్క మంత్రి మాట్లాడిందండి ఈ గురుకులాల ఘట్టం మీద. మరి మిగతా మంత్రులు ఏం చేస్తున్నట్టు? మిగతా మంత్రులు ఈ ఘటనపైన కానీ అసలు 8 పేర్లతో సహా చెప్పాలి. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఈ ముగ్గురు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తారు. తర్వాత సీతక్క గారు కూడా కొంత పనిచేస్తూ ఉన్నారు. ఇక మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళకి ఏందో నాకు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి ఘటనలు ప్రభుత్వం డ్యామేజ్ అవుతున్నప్పుడు కనీసం కౌంటర్ అయ్యే పరిస్థితిలో వీళ్ళందరూ కనబడుతున్నారంటే ఏ విధంగా పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా కానీ బీఆర్ఎస్ పార్టీ చేసే కుట్రలను తిప్పిపట్టకపోతే మిమ్మల్ని ఎవరు, ఆ దేవుడు కూడా కాపాడలేనటువంటి విషయాన్ని మంత్రులు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మీకు పదవులు ఇవ్వగానే సరిపోదు కదా, పార్టీ మిమ్మల్ని గుర్తించింది, మీ పనితనం గుర్తించి పదవులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయరు? అంటే మీరు మొక్కుబడిగా మీ పార్టీలో ఉంటాం కాబట్టి ఎప్పటికైనా పార్టీ అధికారులకు వచ్చినప్పుడు మాకు పదవులు వస్తాయిలే అనుకుంటే సరిపోతుందా? ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయరా?